అయితే ఆర్టీసీ బస్సులల్లా ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడు టికెట్ కలెక్టర్లు వస్తుంటారు. బస్సు ఆపి అందరు టికెట్ తీసుకున్నారా లేదా అని చెకింగ్లు చేస్తుంటారు. టికెట్ తీసుకున్న వాళ్ళకు ఫైన్లు రాసుడు, కండక్టర్కు నోటీసులు ఇచ్చుడు ఇవన్నీ ఉంటాయి. అయితే గిట్లనే ఒక చెకింగ్ ఆఫీసర్ను బస్సు ఆపి టికెట్ చెకింగ్ చేసిన వాళ్ళ అంతల్ని ఏమైందంటే ఇగో గిదైంది. టికెట్ చెకింగ్ చేసే ఆఫీసర్ను కండక్టరు చెప్పు తీసుకొని కొట్టిండు. ప్యాసింజర్లు కూడా ఆయన మీద పడ్డారు. అందరు కలిసి ఉరుకచ్చుకుంటూ కొట్టిరులా. ఎందుకంటే ఈసారి లంచం అడిగిండట కండక్టర్ను, అందుకే చెప్పు తీసుకొని కొట్టిరట. ముచ్చటేందంటే ఈ బస్ హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పోతున్నది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ కాడ టికెట్ చెకింగ్ మాస్టరు బస్సు ఆపి టికెట్ చెకింగ్ చేసిండు. అయితే అందులో ఒక ప్యాసింజర్ కాడ టికెట్ లేదట. ఇక ప్యాసింజర్ మీద ఉన్న కండక్టర్ మీద కేసు కాకుండా ఉండేతందుకు 20,000 లంచం అడిగిండట. లంచం అడుగుడు తప్పు కదా, అందుకే అందరం కలిసి కొట్టినామని కండక్టర్ చెప్పుకొస్తాడు. కానీ దెబ్బలు తిన్న ఈ టికెట్ చెకింగ్ మాస్టరు ఇంకో తీలా చెప్తుండలా, అసలు నేనేం లంచం అడగలే, కండక్టరే ప్యాసింజర్లకు దొంగ టికెట్లు ఇచ్చిండు, తప్పు చేసిండని మెమోలు ఇస్తుంటే ప్యాసింజర్లను ఎగేసి ఉల్టా నన్నే కొట్టిరని చెప్తుండలా. ఆగో అంటే మేము డ్యూటీలో భాగంగా హైదరాబాద్కి వస్తున్నాం. కంపోలో హైదరాబాద్ నారాయణఖేడ్ బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు ఒక మేల్ ప్యాసింజర్ అంటే కదా సార్ మొగాయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చాడు, ఎంహెచ్ఎల్ టికెట్ ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది మా విధి భాగంగా. ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసిగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకొని. దాని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. ఆగనాట ఇన్నరా, ఆడోళ్ళకి ఇవ్వాల్సిన 0 టికెట్ మొగోళ్ళకి ఇచ్చి ఆర్టీసీని మోసం చేస్తుండట ఈ కండక్టరు. కేసు రాసుకుంటుంటే ఏడ తప్పు బయటపడుతుందో అని ఈ కండక్టరే ప్యాసింజర్లను ఎగేసి ఉల్టా నన్నే కొట్టిరని చెప్తుండు. కండక్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిరట. అవో గదన్నట్టు ముచ్చట. తప్పు మరి ఇంట్లో ఎవరు చెప్పేది వాస్తవం అన్నది తప్పు కండక్టర్దా లేకుంటే టికెట్ చెకింగ్ సారుదా తెలవవలసి ఉన్నది.